వన్ నైట్ స్టాండ్లు ఎవరికి సెట్ కాదు. నన్ను అడుగు, నేను చెప్తా. ఒకప్పుడు వన్ నైట్ స్టాండ్స్ కావాలంటే మా దగ్గరికి వచ్చేవారు. ఇప్పుడు టిండర్లో చాటింగ్లు డేటింగ్లు అన్నీ వచ్చాక అమ్మాయిల అబ్బాయిలని తేడా లేకుండా అందరికీ అదే కావాలి, వన్ నైట్ స్టాండ్స్. లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే వన్ నైట్ స్టాండ్స్ కాదు, వన్ లైఫ్ స్టాండ్ కావాలి. ఒక పర్పస్ ఉండాలి. లైఫ్లో అన్నీ చేయాలి, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. కానీ ఒకే ఒక్క ఎక్స్పీరియన్స్ మన లైఫ్ కాకూడదు. అర్థమైందా? దాట్స్ డీప్. ఫస్ట్ ఈ ఎక్స్పీరియన్స్ నుంచి బయట ఎలా పడాలో చెప్పు. ఇంట్లో తెలిస్తే వి ఆర్ డెడ్. డోంట్ వరీ, వాళ్ళు తెలిసే ఛాన్స్ లేనే లేదు. వి విల్ బి అవుట్ ఆఫ్ హియర్ ఇన్ నో టైం. హౌ? ఇక్కడికి వచ్చే ముందు నేను ఒక్కడికి కాల్ చేసి వచ్చా, బ్యాకప్ ప్లాన్ గా. సచ్చే ఎవరికి? డోంట్ సే ఇట్స్ సాహిల్. వై? కొన్నిసార్లు ఈగో సైడ్ కి పెట్టి ఆలోచించాలి. పి సాహిల్ సార్ ఇస్ అ బిగ్ షాట్. వన్ ఫోన్ కాల్ అండ్ వి అవుట్. బట్ బిట్ ఏం లేదు, సాహిల్ గాడితో ప్యాచప్ చేసుకోమనట్లేదు. జస్ట్ స్మాల్ పనిష్మెంట్ ఫర్ చీటింగ్ ఆన్ యూ, అంతే. Ronnie, listen to this. Minty just called me, dude, 20 minutes back. Priyansh is in a lockup anta. లోకపా మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బ్రో? అరే 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 అని అక్కడే ఉండనిరా. దీనమ్మ తల్లో ఉండాల్సిన యాటిట్యూడ్ మోకాల్లోకి రావాలి. అప్పుడే షీల్ నో మై వాల్యూ. బ్రో యు ప్యూర్ ఈవిల్. నా జస్ట్ బీయింగ్ ప్రాక్టికల్. లైక్ డాడ్ సేస్, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి ప్రైజ్ ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు? ఈ అమ్మాయిలందరూ నన్ను నిజంగా లవ్ చేస్తున్నారు అనుకుంటున్నావా? నాట్ ఎట్ ఆల్. నా కార్, మనీ, స్టేటస్ అండ్ గుడ్ టైమ్స్, దట్స్ ఆల్ దే వాంట్. అంతెందుకు, మ్యాట్రిమోనీ సైట్లో నీ ఇన్కమ్ 5 lakhs అని పెట్టు, నోబడీ కేర్స్ అబౌట్ ఇట్. నో గివెన్. దట్స్ హౌ అవర్ సొసైటీ ఈజ్. అందరికీ సెక్యూరిటీ కావాలి, లవ్ కాదు. అండ్ కొంతమంది అమ్మాయిలు ఒక నైట్లో పడతారు, ఈజీ అండ్ బోరింగ్. అదే పీ లాంటి వాళ్ళు హార్డ్ టు గెట్, బట్ ఇట్స్ ఫన్ అండ్ ఛాలెంజింగ్. టైం పడుతుంది. అంకుల్ ఒక నిమిషం ఆగండి. అంకుల్, బామ్మని వెతకాలంటే బామ్మ లాగా ఆలోచించాల్సి వస్తుంది. చెన్నైలో మీ ఫ్లాట్ నెంబర్ ఏంటి? ఫ్లాట్ కాదు, బంగ్లో నెంబర్ 120. బంగ్లో. Uncle, there are 5 120s in this locality. We'll check a couple each. Like, Okay. గైడ్ మీ. Go straight. సరే. కిరాక్ తోబడా హై మామా. సార్, మా బామ్మ ఏమన్నా? ఓ, ఆవిడ ఇక్కడే ఉంది, ప్లీజ్ కమ్ ఇన్. పాటి పూజ. అవునులే అమ్మా, నీకు తెలుసా మీ నాన్న మన ఎవ్వరికీ చెప్పకుండా మన ఇల్లు అమ్మేశాడు. మీ తాత కూడా డైనోరా టీవీ కూడా అమ్మేసి ఆ ఫ్లాట్ స్క్రీన్ కొన్నాడు. పాటి, మనం చెన్నైలో లేం, హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాదా? ఇది మన ఇల్లు కాదా? పాటి, ఐఎమ్ వెరీ సారీ. సారీ పాటి. అరే, దాంట్లో మీ తప్పే ఉందండి. పెద్ద ఆవిడ కదా, ఆవిడకి ఏదో ప్రాబ్లం ఉందని అర్థమైంది. లోపల రండి ప్లీజ్. థ్యాంక్స్ బాబు, చాలా హెల్ప్ చేశారు. అయ్యో, వెల్కమ్ అంకుల్. కాకపోతే ఇప్పుడు మాకు మీ హెల్ప్ కావాలి. చెప్పండి ప్లీజ్. టెల్. ఈ టైంలో నిద్ర ఎలా వస్తుంది నీకు? ఎందుకు? టైం ఎంత అవుతుంది? ఐ మీన్ ఇంత బ్యాడ్ టైంలో ఎలా అని? ఓ, స్ట్రెస్ లో ఉన్నప్పుడు నా బుర్రకి పై చెప్పలేను, అందుకే పడుకున్నాం. లుక్ ఎట్ ద టైం, సాహిల్ గారు కూడా ఇంకా రాలేదు. మీరు ఇద్దరు నడవండి. సాహిల్
వెళ్ళొచ్చు ఇంకా. అయినా ఇట్లా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని రాత్రిపూట ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తారు ఎవరన్నా? మీకేమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? పైగా బామ్మ ఎవరో తప్పిపోయిందని చెప్పి కథలు ఒకటా? ఆ టైంలో హోటల్ బయట పనేంది మీకు? థ్యాంక్ గాడ్ ఇన్స్పెక్టర్ కి హుక్అప్ గురించి ఏం తెలియదు. ఏంది ఉక్కప్ప? పెళ్లి వరకు ఆగలేరారా మీరు? మా టైంలో ఎట్లుండేటోళ్ళం? వర్జినిటీ, ట్రెడిషన్, డిసిప్లిన్. ఇప్పుడు చూడు టిండర్ పిండర్లు వేసుకొని ఓ ఊగిపోతున్నారు. దిందరా కొత్తావా సార్? థూ, మిమ్మల్ని ఏం లాభం? మిమ్మల్ని కన్నా పేరెంట్స్ నానాలే. సారీ సార్, మేము చూసుకుంటాం. ఎనీహౌ యువర్ రైట్ సార్. ఎన్నడా యు ఆర్ రైట్ అని అప్పటి నుంచి గంగిరెద్దులా తలుపుతున్నావు. ఇదిగో ఇన్స్పెక్టర్, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? అసలు ఏ కాలంలో ఉన్నావయ్యా? ఆ చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్న చెప్పిన విషయాలు ఇప్పుడు నువ్వు చెప్తున్నావు. అసలు నీకు వర్జినిటీ అంటే ఏంటో తెలుసా? వర్జినిటీ అంటే ప్యూరిటీ. అది మన మనసులో ఉండాలి, మన ఆలోచనలో ఉండాలి, బాడీలో కాదు. అయినా 18 ఏళ్ళు రాగానే వాళ్ళకి ఓటు వేసే హక్కు ఇస్తారు కానీ వాళ్ళకి నచ్చిన పని చేయాలంటే మాత్రం నీలాంటి వాళ్ళ పర్మిషన్ కావాలా? హ, పదండ్రా. ఇదిగో చూడు, నువ్వేదన్నా చెప్పాలనుకుంటే భయపడేలా కాదు, అర్థమయ్యేలా చెప్పు. అర్థమైందా? థ్యాంక్ యూ బామ్మ. చలో నేను పోవాలి, పొద్దున్నే 8కి ఈకో లెక్చర్ ఉంది. సర్లే, సీ యు బ్రో, బాయ్ మ్యాన్. చలో నాకు కూడా See you, ఉంది. Liz. బాయ్ బాయ్ గర్ల్స్. బాయ్. तेरे को कोई मिली नहीं ना आज? I knew. It took easy. నా బండి I'll వెళ్ళరే. I'll ride. దిగు చెప్తున్నా కొడతా. దిగు రైట్ నౌ. నో, నా బండి నీ పో. అబ్బా. థ్యాంక్ గాడ్, నీకేం కాలేదు కదా? ఆల్ ఓకే? ఏ పీ. ఆగు, ఇట్స్ రివెంజ్ టైం. ఇప్పుడు మిగిలింది కూడా కక్కేసి. డాడ్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండింది. డాడ్ ఇంట్లో కూడా లేకపోయేసరికి లేట్ అయింది. ఐమ్ సారీ పీ, ఐమ్ సారీ. వాట్స్ రాంగ్ విత్ యూ బేబీ? సాహిల్ స్టాప్ కాలింగ్ మీ బేబీ. పీ, వాట్స్ రాంగ్ విత్ యూ? యు నో వాట్ సాహిల్, నేను చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? నాకంటే నిన్ను ఎక్కువ ఇష్టపడటం. నీ దగ్గర నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేశా, కానీ నువ్వు నాకు ఎప్పుడు 50-50 లవ్ మాత్రమే ఇచ్చావు. అండ్ ఆ 50-50 లవ్ ఎప్పుడూ ట్రూ లవ్ కాదు. అందుకే ఐఎమ్ డన్ విత్ యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ సమ్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ప్రియాంశి, నువ్వే కదా చెప్పావు ఫైట్ ఫర్ ద థింగ్స్ దట్ రియలీ మ్యాటర్ అని. అదే చేస్తున్నా. ప్రియాంశి వెయిట్. పోనీ మళ్ళీ యూటర్న్ తీసుకొని నీ వెనక్కి వచ్చేస్తుంది లేరా? మేబీ మనీ ఓన్ బై యూ ఎవ్రీథింగ్ రాణి. కాఫీ చల్ చూడనా యార్. కాఫీ యా చల్. వెల్కమ్ టు సింగిల్ హుడ్. నేనేదైనా మర్చిపోతున్నానా? పీయూష్, ఓ షిట్ 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 షిట్, హి స్టిల్ ఇన్సైడ్. నిన్నేమో లక్షల మంది ఫాలో అవుతుంటే నువ్వు ఫాలో అయ్యేవాడు మాత్రం నిన్ను ఫాలో అవ్వట్లేదు. సరిపోయింది ఇద్దరికి. దట్స్ డీప్. గివ్ మీ అ మినిట్. ఎనీవేస్, పోలీస్ స్టేషన్ విషయంలో అయితే థ్యాంక్స్ విక్రమ్. యూ వెల్కమ్. నీకు నా పేరెలా? యు కాల్ పూజానో, నువ్వే నీ పేరు చెప్పావు. వెరీ స్మార్ట్ ప్రియాంశి, వెరీ స్మార్ట్. పోలీస్ రిజిస్టర్ లో నీ అస్సలు పేరు రాసావు. సో ఐ కాల్ యూ లూజర్ కదా, ఐమ్ సారీ. అందరూ అంటున్నారని నేను కూడా అదే నమ్మాను. నన్ను నేనే లూజర్ అనుకున్నాను. బట్ ఈ నైట్ రుచి పైన రివెంజ్ అండ్ ఆల్ దిస్, ఐ ఫీల్ డిఫరెంట్ నౌ. అండ్ దట్స్ ఆల్ థ్యాంక్స్ టు యూ ప్రియాంశి. వెళ్దామా? ఐమ్ టైర్డ్. నో, విక్రమ్ డ్రాప్ చేస్తాడు. Are you sure? యా షూర్. Wow, chicken. Wow, wow. Let's go. Yo. ఆకలేస్తోంది. వెళ్దాం.
ఎట్లా నీ క్లయింట్ వదిలేసావు? ఐ హోప్ స్వస్తిక్ విల్ కనెక్ట్ విత్ యూ. అంటే నేను మరీ కనిపించేంత డమ్మేం గాను. క్లయింట్ ఈమెయిల్ అడ్రస్ తప్పుగా వేసా. బీసీసీలో ప్రతి గడికి ఈమెయిల్ అయితే వెళ్ళిపోయింది. నాకు మాత్రం మెయిల్ నాట్ డెలివర్డ్ రిప్లై వచ్చింది. వెరీ నైస్. ఆ మాత్రం దానికి నన్ను గిల్టీ అయ్యేలా చేస్తావా? ఏం చేయను, ఐఎమ్ సారీ యాస్ వర్జన్. సో మరి ఇప్పుడు ఏంటి? See, I like you. I also know that you like me. But వెంటనే లవ్ అంటే నా వల్ల ఇన్స్టెంట్ గా అవ్వదు. Hope you understand. So I want to be with myself, probably to love myself. ఓకే, నాకు కూడా నో లవ్, కెరియర్ ఫస్ట్. Let's live for now. What's it? ఓకే, ఐ నో రిలేషన్షిప్ నీడ్స్ టైమ్, ట్రస్ట్ అండ్ ఆనెస్టీ. నాకు కొంచెం క్లారిటీ కావాలంతే. ఐ హోప్ ఐమ్ నాట్ అ స్వీట్ ఫ్రెండ్. This is my number. Ping me. బామ్మ చెప్పింది పక్క పక్కన కూర్చొని ఫోన్లో మాడుకోవద్దని. లెట్స్ గెట్ రియల్. సారీ, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్. Now I am not in mood. సరే, let's go. లేకపోతే ఇక్కడే పడుకుంటా. యా, బ్రో ఒక్క నైట్లో వెయిట్ లాస్ అవ్వదు బ్రో. ఒక్క నైట్లో లవ్ కూడా అవ్వదు బ్రో. యా, లవ్ ఇస్ హార్డ్. నా వల్ల కాదు. యూ క్యారీ ఆన్. లిజీ నోస్ వేర్ గెట్ ద స్టఫ్. What stuff? నువ్వు సెల్ఫ్ లవ్ చేసుకోవాలన్నావుగా, ఆ స్టఫ్. సో మన ఇద్దరం ఎప్పుడైనా Love is not about sex. It's all about respect and trust. కెన్ ఐ డేట్ అదర్స్? Do whatever you want. దట్ మీన్స్ నో. Smart boy. సో మన ఇద్దరం ఇప్పటి నుంచి ఎక్స్క్లూజివ్లీ టుగెదర్ అన్నమాట. నాకు తెలీదు. ఒక్క ఆన్సర్ అయినా స్ట్రైట్ గా ఇవ్వచ్చుగా ప్లీజ్. ఆ పప్పిని ఏం చేద్దాం అనుకున్నావు? క్యూట్ బాయ్.